బీకామ్ చేస్తున్నప్పుడు భద్రికా కాలేజ్లో లేట్ 70s అండి, ఆల్మోస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 70s, 1979లో 76 to 79 నేను బీకామ్ చేస్తున్నాను. భద్రికా కాలేజ్లో చాలామంది క్లాస్మేట్స్ బిజినెస్ కమ్యూనిటీ నుంచి ఉన్నారండి. కొంతమంది గుజరాతీస్, కొంతమంది మార్వాడి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు యూజువల్లీ క్లాస్లో కూడా ఎప్పుడు ఈ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటుండేవాళ్ళు. సో అట్లా నాకు కొద్దిగా ఆసక్తి కలిగింది, ఏమిటి ఈ స్టాక్ మార్కెట్స్ అని. ఇంకా అప్పటికి బీకామ్లో మనం కొద్దిగా బుకిష్ నాలెడ్జ్ నేర్చుకున్నా, బుక్స్లో చదువుకున్నా, అసలు ఏమిటి ఈ స్టాక్ మార్కెట్, ఎందుకు వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నా, అట్లా మెల్లిమెల్లిగా ఆ స్నేహం నాకు వాళ్ళతో ఎక్కువయ్యి సో నా పైన అక్కడి నుంచి మొదలైందండి. సో 1980 నుంచి ఇప్పటిదాకా ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ స్పెంట్ అబౌట్ 45-46 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మార్కెట్లో. ఎందుకంటే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరు అనే దాని మీద నేను ఎక్కువ ఆసక్తి చూపించామండి. ఎందుకో నాకు తెలీదు. సమ్హౌ ద రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని అప్పట్లో ఫోర్బ్స్ అండ్ ఫార్చ్యూన్ అని 2 మ్యాగజైన్స్ వచ్చాయండి, ఇప్పటికీ వస్తున్నాయి ఆ 2 కూడా. అందులో టాప్ 100 రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని లిస్ట్ వచ్చేది. సో అవి నేను అబిట్స్లో సెకండ్ హ్యాండ్ పుస్తకాలు ప్రతి ఆదివారం అమ్ముతుండేవాళ్ళు, అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాను 5 రూపాయలకి 10 రూపాయలకి. ఇట్లా నేను అన్నీ కొద్దిగా చదివితే అందరికంటే సంపన్నులు ప్రపంచంలో మ్యాక్సిమం స్టాక్స్ ఎవరి దగ్గర అయితే ఏమున్నాయో దాని వాల్యుయేషన్ ఎంతో దాన్ని బట్టే తేల్చారు. రాజులు మహారాజులు అంటే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ఆర్ గల్ఫ్లో చూసుకుంటే చాలామంది అక్కడ ఇప్పటికి కూడా ఆ మొనార్కీస్ అనేవి పనిచేస్తున్నాయి. కాబట్టి వాళ్ళ క్లాసిఫికేషన్ వేరే, సెల్ఫ్ మేడ్ రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ వాళ్ళ క్లాసిఫికేషన్ వేరే ఉండదు. అది నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళ దగ్గర వాళ్ళ కంపెనీ ఓనర్స్ కానీ లేదు వాళ్ళు కొన్న షేర్స్ కానీ వాల్యుయేషన్ ఇంత ఉంది కాబట్టి వాళ్ళు ప్రపంచంలో అందరికంటే సంపన్నులు అని నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఆసక్తి పెరిగింది. తర్వాత అందులో నేను కంప్లీట్లీ మునగడం జరిగిపోయింది. సో ఆ రోజు నుంచి నేను అలా పైనుంచి ఆల్మోస్ట్ 4.5 decades నుంచి నేను మార్కెట్లో వచ్చానండి.